హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సరిత. ఈరోజు నేను పెద్ద రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను చాలా బాగా వాష్ చేశానండి. ఒక లెమన్ ముక్క వేసి మరియు పసుపు అండ్ ఇవి రెండు కలిపేసి వాటిని మంచిగా వాష్ చేశానండి. వాష్ చేయడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది రాదు మనకి. తర్వాత ఫైనల్గా నేను ఏం చేశానంటే ఫ్రెష్ చేసేసుకున్న తర్వాత వీటికి కారము, ఉప్పు, నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మ చెక్క, పసుపు, అవన్నీ ధనియాల పొడి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 5 minutes అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కాదండి, నేను తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అది 1/2 kg ఉంటుంది. 4 టేబుల్ స్పూన్. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ టూ ఆనియన్స్ మాత్రమే వేసుకున్నాను. 2 ఆనియన్స్. మీకు ఇంకా గ్రేవీ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఈ రొయ్యలు కాబట్టి కొంచెం నీచు వాసన వస్తుంది కాబట్టి కారము క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఫైనల్గా 2 ఆనియన్స్ వేసేసుకొని నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇన్స్టెంట్గా దంచేసి వేసుకుంటానండి. ఎప్పటికప్పుడు స్మెల్ వస్తుంది మంచిగాని. వేసేసుకొని అవన్నీ వేగిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో రొయ్యలు వాటన్నింటినీ అందులో వేసేసి స్విమ్ పైన చాలా చిన్నగా మూత పెట్టేయాలండి. వాటిలో వాటర్ చాలా వచ్చేస్తాయి బయటకి. అసలు మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. అవంతా దగ్గరికి వచ్చే వరకు మనము డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అవుతుంది అని అనుకుంటే చూసుకోండి ఒకసారి. మీరు ఇంకా దగ్గరికి వచ్చిన కొద్దీ ఆయిల్ క్వాంటిటీ అనేది పైకి వచ్చేస్తుంది మనకి. ఫైనల్ టచింగ్ ఈ విధంగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి